2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారత్ పాకిస్తాన్ మెగా ఫైనల్ కు రంగం సిద్ధమైపోయింది. ఆసియా కప్ తుది సమరం ఆదివారమే. చిరకాల ప్రత్యర్థుల మధ్య మరొకసారి క్రికెట్ యుద్ధం జరగబోతోంది. ఇప్పటికే 2 సార్లు మన చేతిలో చావు దెబ్బ తిన్నది పాకిస్తాన్. గత వివాదాలతో ఈసారి ఫైనల్ మ్యాచ్ ఇంకా ఉత్కంఠంగా మారే అవకాశం కనిపిస్తోంది. మూడోసారి కూడా పాక్కి చుక్కలు కనిపించబోతున్నాయి. భారత్ ధాటికి పాక్ కొద్దిగంటే కొంచెం కూడా పోటీ ఇవ్వలేని సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2025 తుది సమయం ఆసన్నమైపోయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన ఆదివారం రోజు దుబాయ్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరు మాత్రమే కాదు, 2 దేశాల అభిమానుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక మహా యుద్ధంగా మారబోతుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. ఆసియా కప్ తుది ఘట్టానికి ప్రస్తుతం చేరుకున్నటువంటి సమయంలో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్లో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కోరుకున్నట్టుగా భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. ఒక్క నిమిషం మీకు చెప్పాలి, ఈ ఫైనల్ మ్యాచ్లో నిన్న బంగ్లాదేశ్తో పాకిస్తాన్ ఆడే సమయంలో పాకిస్తాన్ గెలవాలని చెప్పి చాలామంది ఇండియన్స్ కోరుకున్నారు. ఎందుకంటే ఫైనల్లో పాకిస్తాన్ రావాలి, మనతో ఫైనల్లో పాకిస్తాన్ ఆడాలి, పాకిస్తాన్ని మళ్ళొక్కసారి చావు దెబ్బ కొట్టి పాకిస్తాన్ మీద మనం ఘన విజయం సాధించి మనం కాలర్ ఎగరేసుకోవాలి. 3 మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్ నడ్డి విరిచింది భారత్ అని చెప్పుకోవాలి. అప్పుడు ఆ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఉంటేనే అసలైన మజా వస్తుంది. అసలే చచ్చిన పామని ఇంకా చావగొట్టి పాకిస్తాన్ మీద మరొక అద్భుతమైనటువంటి విజయం నమోదు చేసి ఆసియా కప్ను మనం ఎగరేసుకుపోవాలని చెప్పి భారత అభిమానులు కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ పాకిస్తాన్ గెలిచి భారత్తో తలపట్టానికి వస్తుంది. మనకు తెలుసు పాకిస్తాన్ గత 2 మ్యాచ్లు చూస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం. వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, స్లెడ్జింగ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు పూర్తిగా ఈ విమానాలు కూలిపోతున్నాయని 6-0 అని ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా చేసింది. కానీ మనం ఎక్కడా డైవర్ట్ కాలేదు, ఆట మీద కాన్సన్ట్రేట్ చేశాం, చావు దెబ్బ కొట్టాం. 2 మ్యాచ్ల్లో కూడా ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. మనతో అసలు ఏమాత్రం పోటీ లేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళొకసారి ఫైనల్ మ్యాచ్లో వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఒక అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టాలి, పాకిస్తాన్ నడ్డి విరచాలని చెప్పి ప్రతి ఒక్క భారత అభిమాని కోరుకుంటా ఉన్నాడు. టీమిండియా టోర్నమెంట్లో ఆడిన అన్ని మ్యాచ్ల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఒక్క ఓటమి కూడా లేకుండా అగ్రస్థానంలో నిలిచి ఫైనల్కు చేరుకుంది భారత్. మన జట్టు ఆట తీరు చూస్తే పాకిస్తాన్ జట్టుతో పోలిస్తే మన ప్లేయర్లు అన్ని విభాగాల్లో చాలా బలంగా పటిష్టంగా కనిపిస్తున్నారు. అసలు పాకిస్తాన్ మాకు ప్రత్యర్థే కాదు. ఒక్కసారి సూర్యకుమార్ యాదవ్ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పాడు, మీడియా వాళ్ళకు కూడా చెప్పాడు, మీరు ప్రత్యర్థి అని రాస్తా ఉన్నారు, భారత ప్రత్యర్థి పాకిస్తాన్ రాస్తున్నారు. ఎక్కడ ప్రత్యర్థి? అస్సలు కనీసం భారత్కి పోటీ ఇచ్చే దమ్ముందా పాకిస్తాన్కి? కనీసం ఒక్క విభాగంలో ఉన్న మనకి పోటీ ఇచ్చే దమ్ముందా పాకిస్తాన్? అలాంటప్పుడు 15 మ్యాచ్లు ఆడితే 13 గెలిచాం మనం. 2 మ్యాచ్లు మాత్రమే అరకొరగా ఇబ్బంది పడుతూ గెలిచింది. 13 గెలిచినటువంటి టీంకి ప్రత్యర్థి ఎలా అవుతుంది ఒక్కసారి రాసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఏమాత్రం పోటీ ఇవ్వనటువంటి ఒక పిల్ల దేశం, ఒక బచ్చా దేశంగా పాకిస్తాన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆడిన ప్రతి మ్యాచ్లో పాకిస్తాన్ని ఒంగబెట్టి కొట్టాం మనం. మళ్ళీ లేవలేని స్థాయిలో మనం కొట్టాం. మళ్ళీ భారత్తో మ్యాచ్ అంటే భయపడిపోతున్నారు పాకిస్తాన్ ఆటగాళ్ళు. ఎందుకంటే అన్ని ఓటములు వస్తుంటే పాకిస్తాన్లో ఉన్న పాక్ ప్లేయర్ల అభిమానులు, పాక్ టీం అభిమానులు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలో తొంగి చూస్తే మీకు ఎందుకురా ఆట, పాకిస్తాన్ అభిమానులు పాకిస్తాన్ ప్లేయర్స్ అని అంటున్నారు. ఒరే మీకు ఎందుకురా ఆట, వెళ్ళి బావిలో దూకి చావండిరా, కనీసం ఒక్కటన్నా గెలవర్రా మీరు, మీకు అసలు ఆట వచ్చురా, ఇలాంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. మీరు సరిగా ఆడకపోగా, మైదానంలో అసలు స్పోర్టివ్ స్పిరిట్ కనబరచకపోగా భారత్ని రెచ్చగొడితే వాళ్ళు మామూలుగా ఆడితేనే వాళ్ళని మన మీద విరుచుకుపడతారు. ఇక రెచ్చగొడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అసలు కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఇది పాకిస్తాన్ ప్లేయర్స్ అభిమానులు, పాకిస్తాన్ టీం అభిమానులు సోషల్ మీడియాలో పాక్ ఆటగాళ్లను పుచ్చ రేగొడుతున్నారనమాట. సో డెఫినెట్గా ఆదివారం రోజు మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా ప్రేక్షకులకు, టీమిండియా అభిమానులకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.
పాకిస్తాన్ ఫైనల్కి రావాలి, తుక్కు రేగ్గొట్టాలని చెప్పి ప్రతి ఒక్క అభిమాని కూడా కోరుకుంటున్న పరిస్థితుంది. ఇక దాయాది పాకిస్తాన్ విషయానికి వద్దాం ఒక్కసారి. సూపర్ 4 మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచి కష్టపడి ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈ విజయం వారి ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచింది. అంతకుముందు లీగ్ దశలో సూపర్ 4లో కూడా మన టీమిండియా చేతిలో ఏ విధంగా ఓడిపోయిందో మనం చూసాం. ఈ టోర్నమెంట్లో 2 సార్లు టీమిండియా పాక్ను మట్టి గరిపించింది. ఈ 2 మ్యాచ్ల్లో కూడా మన జట్టు పాకిస్తాన్ను సులభంగా ఎలా ఓడించిందో మనం అందరం చూసాం. సాధారణంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే అంతకుముందు కొంత ఉత్కంఠ ఉండేది. గత టీముల్లో వాళ్ళ మాజీ ప్లేయర్లు కొంత పోటీ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పూర్తిగా తేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఏ విధంగా ఉంటుందో క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ 2 దేశాలు ఆడుతున్న నేపథ్యంలో ఉత్సాహం రెట్టింపైంది అభిమానుల్లో. ఈ 2 జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్ల్లో కాంట్రవర్సీస్ చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగింది. వాళ్ళు ఏ విధంగా రెచ్చగొడతారు, వాళ్ళు రెచ్చగొడితే మన వాళ్ళు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలో కూడా ప్రిపరేషన్స్ జరిగిపోతున్నాయి. అభిమానులు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఈసారి మీరు వాళ్ళు కనుక రెచ్చగొట్టేలా చేస్తే దానికి తగ్గట్టుగా మీరు రియాక్ట్ అవ్వండి, అది మైదానంలో వాళ్ళకి బుద్ధొచ్చే విధంగా మీరు రియాక్ట్ కాండి అని చెప్పి అభిమానులు చెప్తా ఉన్నారు. మొదటి మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదం, రెండో మ్యాచ్లో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ రవూఫ్ చూపించిన ఆవేశపూరిత చేష్టలు. పాక్ బ్యాటర్ వాడు ఉన్నాడు కదా, గన్ ఫైర్ ఇట్లా పట్టుకుని ఆ 50 పరుగులు కొట్టాడో లేదో, అసలు వాడి పేరు ఎవరికో క్రికెట్ తెలిసిన వాళ్ళు ఎవరికి చాలామందికి తెలియదు. వాడు 50 పరుగులు కొట్టాడని బ్యాట్ పైకి లేపి ఇది గన్ ఫైర్ చేసి సెలబ్రేషన్స్ అంటే అవి. అసలు మైదానంలో ఎవడైనా గన్ను పట్టుకుని ఇట్లా గన్ ఫైర్ సెలబ్రేషన్స్ చేస్తాడా? భారత్ పాకిస్తాన్ మధ్య అంతకుముందు మే నెలలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో చూడలేదా? 2 దేశాల మధ్య నివురుగప్పిన నిప్పుల పరిస్థితి మారిపోయింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు ఎంత గంభీరంగా ఉన్నాయో తెలీదా? కనీసం అలాంటి ఆలోచన కూడా లేకుండా పాకిస్తాన్ మనస్తత్వం అంత సైకో మనస్తత్వం. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారంటానికి పాకిస్తాన్ ప్లేయర్స్ మానసిక స్థితి, అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? హింసను ప్రేరేపించాలి, ఎప్పుడు దాడులు చేయాలి, రెచ్చగొట్టాలి, రక్తపాతం, వాళ్ళ ఆలోచన ఇదే విధంగా ఉంటుంది. అలాంటి ఒక సైకోయిజం నుంచి, అలాంటి ఒక హింసను ప్రేరేపించే మనస్తత్వం నుంచే ఆ ఆటగాళ్ళు కూడా ఉంటారన్నది ఆ దృశ్యం తర్వాత మళ్ళొక్కసారి రుజువైంది. కాబట్టి వాళ్ళని తుక్కు రేగ్గొట్టాల్సిందని చెప్పి అభిమానులు చెప్తా ఉన్నారు. ఈసారి అలాంటి సంకేతాలను చూపిస్తే ఫైర్ సెలబ్రేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ విధంగా 6, 0 ఇలాంటివి కావచ్చు, రెచ్చగొట్టేలా మాట్లాడటం కావచ్చు, టీమిండియా ఆటగాళ్ళ మీదకి దూసుకురావటం కావచ్చు, ఇలాంటివి చేస్తే మీరు గమ్మునుండొద్దు, మీరు అదే మైదానంలో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మీరు కూడా చాలా స్పష్టంగా సంకేతాలు పంపించండి అని మన అభిమానులు చెప్తున్నారు. కానీ మన సంస్కృతి, మన సంప్రదాయం ఏమి నేర్పించాయి? భారత ఆటగాళ్ళు నిగ్రహంతో ఉన్నారు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ కాకూడదు, మన దృష్టి అంతా ఆట మీదే ఉండాలి, మనం గెలవాలి, భారత్ గెలుపు సాధించాలి, పాకిస్తాన్ మీద భారత్ గెలుపు అన్న హెడ్లైన్సే బయటికి రావాలి. ఇది తప్పించి భారత ఆటగాళ్ళ ఆలోచన వేరేలా లేదు. అందుకే వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా, ఎంత కోతుల్లాగా సైకోల్లాగా బిహేవ్ చేసినా మనం పట్టు కోల్పోలేదు, నిగ్రహాన్ని కోల్పోలేదు, మన ఏకాగ్రతను అసలే కోల్పోలేదు. ఆట మీద పెట్టాం కాబట్టి గత 2 మ్యాచ్లు అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేశాం. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో కూడా అందుకు భిన్నంగా ఏం జరగదండి. పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోతుంది, టీమిండియా అద్భుతమైన విజయం సాధిస్తుంది. 3వ విజయం సాధించి పాకిస్తాన్ మీద కప్పు సగర్వంగా పైకి లేపి నిలబెట్టి చూపిస్తుంది భారత్కి. ఇది జరగటం పక్క. అభిమానులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అందుకే బీసీసీఐ కూడా పీసీబీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఐసీసీకి. పాకిస్తాన్ ఆటగాళ్లను కంట్రోల్లో పెట్టట్లేదు, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నారు, స్పోర్టివ్ స్పిరిట్గా వాళ్ళు వ్యవహరించట్లేదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి. ఎందుకంటే పీసీబీనే రెచ్చగొట్టి ఈ విధంగా ఆటగాళ్లతో చేస్తుందని ఒక పెద్ద డౌట్ ఉంది. వాళ్ళ పాకిస్తాన్ క్రికెట్ బోర్డే ఈ విధంగా చేయిస్తుందేమో, మనం ఎలాగూ గెలవలేము, కనీసం రెచ్చగొట్టైనా వాళ్ళ ఏకాగ్రతను దెబ్బతీసైనా గెలవండ్రా అని వాళ్ళ బోర్డు ఏమన్నా వాళ్ళకి చెప్తుందా? అందుకే వాళ్ళ మీద అసలు ఆ బోర్డు ఏమన్నా రియాక్ట్ అవ్వాలి. వీళ్ళు ఇంత చేస్తే ఇది తప్పురానైనా అని చెప్పి వాళ్ళ బోర్డు అన్న రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదా? తీసుకోకపోగా ఇంకా చేయండి అన్నట్టు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకే పీసీబీ మీద బీసీసీఐ ఐసీసీకి కంప్లైంట్ చేసింది. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చెప్పి కోరింది. వాళ్ళు ఇవ్వని పక్షంలో దాని మీద గట్టి చర్యలు కూడా భారత్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
సో చూద్దాం వీళ్ళ ప్రవర్తన నెక్స్ట్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఫైనల్ మ్యాచ్లో వీళ్ళు తీరు మార్చుకుంటారా, పద్ధతి మార్చుకుంటారా, లేదా ఇంకా సైకోల్ లాగానే బిహేవ్ చేస్తారా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అభిమానులు అయితే చాలా క్లియర్గా ఉన్నారు, క్లారిటీగా ఉన్నారు. భారత్ ఫైనల్లో మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లను తుక్కు రేగ్గొట్టి ఒక అద్భుత విజయం రాబోతున్నట్లు ఏమాత్రం డౌట్ లేదు. ఇప్పటికే ఆటగాళ్ళు ప్రాక్టీస్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఫైనల్ మ్యాచ్ ఎంత రసవత్తరంగా, ఎంత ఉత్కంఠగా, పాకిస్తాన్ మీద ఎంత గొప్ప విజయం సాధించాలి. విజయం అయితే ఫిక్స్ అయిపోయింది, కానీ ఈసారి విజయం ఫైనల్ మ్యాచ్లో ఇంకా ఎంత గొప్ప విజయం సాధించాలి. పాక్ ఆటగాళ్ల మానసిక స్థితిని మనం ఏ విధంగా వాళ్ళని మళ్ళీ ఆ విధంగా చేయకుండా, మళ్ళీ మైదానంలో అలా పిచ్చి పిచ్చి బిహేవ్స్ చేయకుండా ఇంకా ఎంత గట్టిగా తిప్పికొట్టాలన్నది భారత ఆటగాళ్ళు అదే ఆలోచనతో ఉన్నారు. సో మరొక అద్భుతమైనటువంటి మ్యాచ్, రసవత్తరమైన మ్యాచ్, ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఆదివారం జరగబోతుంది. ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.